శుభోదయ్ ప్యారే బచ్చే. ఈరోజు మనం సంచయన్ నుంచి హరిహరి కాక పాట నుంచి ఒక ప్రశ్న చదువుకుందాం. ఇక్కడ హరిహరి కాక స్టోరీ ఒక నిమిషం జాగ్రత్తగా చెప్పుకుందాం. హరిహరి కాక స్టోరీ మనం కొంతమంది జీవితాన్ని చూస్తే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కదా. అట్లాగే హరిహరి కాకకి కూడా అతనికి 2 పెళ్ళిళ్ళు జరిగినప్పటికీ కూడా అతని భార్యలు చనిపోవడం, ఆస్తి ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేని జీవితం గడుపుతూ ఉంటాడు హరిహరి కాక. అతని జీవితం ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుందన్నమాట. సరే, हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के क्यों लगने लगा. హరిహర కాకాకి మహంతు మరియు అతని సోదరులు ఒకే విధంగా ఎందుకు అనిపిస్తున్నారు? ఇది సెల్ఫ్ అసెస్మెంట్లో వచ్చింది. హరిహర కాకాకే పాస్ 15 బీఘే జమీన్ థీ. హరిహర కాకా దగ్గర 15 బీఘాలు జమీన్ భూమి ఉంది. బీఘా అంటే తర్వాత చెప్పుకుందాం, మనం వ్యాకరణాంశాల్లోనూ అర్థాల్లోనూ చెప్పుకుందాం. उस ज़मीन को लेने के लिए महंत ने कोशिश की. ఆ 15 బీఘే జమీన్ని తీసేసుకోవాలని మహంతు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో జబర్దస్తి సే మార్ పీట్ కర్ అంగూఠీకే నిషాన్ లేనే చాహా. చాలా జబర్దస్త్గా అతన్ని కొట్టి అతని దగ్గర వేలి ముద్రలు తీసుకోవాలని ప్రయత్నించాడు. हरिहर काका के भाई ने भी उसी तरह उनको मार पीट कर उस जमीन को लेना चाहा. అదేవిధంగా హరిహర కాకా సోదరులు కూడా అతన్ని కొట్టి అతని దగ్గర భూమిని లాక్కోవాలని అనుకున్నారు. इसलिए हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के लगने लगा. అందుచేతనే ఆ మహంతు అతని సోదరులు కూడా ఒకే విధంగా కనిపించారు. ఇక్కడ శబ్దార్థ మరియు వ్యాకరణాంశాలని చూద్దాం. చూడండి, మహంత్. మహంత్ అంటే మందిరము లేదా మఠం యొక్క ప్రముఖ వ్యక్తి. ఆ గుడిలోని కార్యక్రమాలన్నీ అతను చూసుకుంటూ ఉంటాడనమాట. బీఘా ఇది నామవాచకంలోనికి వస్తుంది, సంజ్ఞాపదం. మనం ఎకరము అంటాం కదా, మనకి ఎకరము అంటే మన ఏరియాలో 4840 గజాలని అర్థం. ఇక్కడ దాంతో పోలిస్తే బీఘా 0.67 ఎక్కర్ అన్నమాట. అతను ఈ బీఘా భూమి 15x15 అతనికి ఎంతైతే భూమి వస్తుందో అంత భూమి అతనికి ఉన్నప్పటికీ కూడా ఉంది. కోషిష్ కర్నా ప్రయత్నించుట, మార్పీట్ కర్ కొట్టి, అంగూఠేకా నిషాన్ సంతకానికి బదులుగా ఎడమ చేతి బటన్ వేలి ముద్ర, జమీన్ భూమి నేల. అర్థం భావం తెలుసుకుని చదువుదాం, గుర్తుండిపోతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్యారే బచ్చే.